ఎన్ఆర్ఐ పేరెంట్స్ అసోసియేషన్ సభ్యుల సంక్షేమానికి అసోసియేషన్ కృషి చేస్తుందని సంస్థ ప్రెసిడెంట్ పాలడుగు సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. కాకినాడ ఎన్ఎఫ్సిఎల్ రోడ్లో గల ఏఎంఐఈ హాల్లో ఎన్ఆర్ఐ పేరెంట్స్ అసోసియేషన్ ఫ్యామిలీ మీటింగ్ జరిగింది. అసోసియేషన్ ప్రెసిడెంట్ పాలడుగు సుబ్రహ్మణ్యం అధ్యక్షతన జరిగిన సమావేశంలో రిటైర్డ్ డిఎంఈ డాక్టర్ రాఘవేంద్రరావు, హీరింగ్ సొల్యూషన్స్ అధినేత ఆడియాలజిస్ట్ చిన్న రెడ్డప్ప అసోసియేషన్ సభ్యులు 80 మందికి పరీక్షలు నిర్వహించారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా అల్లూరి సీతారామరాజు స్మారక కళావేదిక చిన్నారులు అల్లూరి సీతారామరాజు ఏకపాత్రాభినయం, నాట్య కళాకారుల నృత్య ప్రదర్శన అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సెక్రటరీ సిఆర్ఎస్ శర్మ, ట్రెజరర్ రామనాథం, వైస్ ప్రెసిడెంట్ వైడి రామారావు, జాయింట్ సెక్రటరీలు ఎన్వివి శ్రీనివాసరావు, నరసింహారావు, పెద్ద సంఖ్యలో ఎన్ఆర్ఐ పేరెంట్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. దగ్గర కాకినాడలో క్యూ ప్రయారిటీ అంటే ఎక్కువసేపు వెయిట్ చేయకుండా మన ఐడి కార్డు చూడడం అవన్నీ ఏర్పాటు చేశాము. ఈ మధ్యకాలంలోనే మనం బయట కూడా కొన్ని కార్యక్రమాలు చేయాలని అనుకోవటంలో జగన్నాయపూర్ బీసీ గర్ల్స్ హాస్టల్ ఉంది. ఒక 125-130 మంది ఉంటారు. వాళ్ళని ఆ హాస్టల్ మేము దత్తత చేసుకుని ఒక 2,20,000 రూపాయలు సుమారు ఇన్ఫ్రాస్ట్రక్చర్, పిల్లలకు పుస్తకాలు, బట్టలు పెట్టుకునే స్టాండ్లు, చెప్పులు పెట్టుకునే స్టాండ్లు, ఇంకా వేరే ప్యూర్ వాటర్ వెళ్ళేవి, స్టవ్, ఇట్లాంటి సదుపాయాలన్నీ కూడా అమర్చాం. తరువాత భవిష్యత్తులో ఇంకా చాలా కార్యక్రమాలు చేద్దామని ఉంది. మొన్న ప్రోగ్రాంలో ఎంటర్టైన్మెంట్ కూడా ఎంకరేజ్ చేస్తున్నాం లోకల్ టాలెంట్ని. మొన్న మంచి డ్యాన్సర్ ఒకటి, అల్లూరి సీతారామరాజు ఏకపాత్రాభినయం, ఇట్లాంటి కార్యక్రమాలు కూడా పెట్టాము. మొన్న ప్రోగ్రాంలో ఆడియాలజిస్ట్ రెడ్డప్ప గారు ఫ్రీ ఆడియాలజీ టెస్ట్ మా సభ్యులకి ఇక్కడికి వచ్చి మీటింగ్ దగ్గర అరేంజ్ చేశారు. మామూలుగా అయితే 500 తీసుకునేవారు, మనకు ఫ్రీగా. మొన్న డాక్టర్ రాఘవేంద్రరావు అని ఇక్కడ జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ చేశారు, తర్వాత డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ చేశారు. ఆయన ఆహ్వానించి మాకు ఈ వయసు ఉండే సభ్యులకి ఉపయోగపడే విషయాలు చెప్పంటే ఒక అరగంట సేపు చాలా ఉపయోగపడే విషయాలు చెప్పారు.